ఒక్కసారి ఆలోచించండి. మనం రోజు వాడే పెట్రోల్, డీజిల్, చివరకు మనం కొనే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయా? అవును. ఇప్పుడు దేశం ముందు ఒక గంభీరమైన పరిస్థితి నిలిచింది. మే 11, 2026. ఈరోజు భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేనంతగా డాలర్తో పోలిస్తే 95.31కి పడిపోయింది. ఇది మన ఆర్థిక వ్యవస్థకు ఒక డేంజర్ బెల్. అసలు మనల్ని ఇంతలా ముంచేస్తున్న ఆ కిల్లర్ ఏంటో తెలుసా? అదే క్రూడ్ ఆయిల్. పశ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్ మధ్య మొదలైన యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా అస్తవ్యస్తమైంది. ఒక్క వారంలోనే చమురు ధర బ్యారెల్కు $125 దాటేసింది. భారత్ తన అవసరాల కోసం 85% పైగా ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది. అంటే ఆయిల్ ధర పెరిగిన ప్రతిసారి మనం వేల కోట్ల రూపాయలను డాలర్ల రూపంలో విదేశాలకు చెల్లించాలి. మన దగ్గర ఉన్న డాలర్లు కరిగిపోతుంటే ఆటోమేటిక్గా రూపాయి విలువ పడిపోతుంది. అందుకే ప్రధాని మోదీ గారు రంగంలోకి దిగారు. వడోదర మరియు తెలంగాణ వేదికగా ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. బంగారం కొనకండి, విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి, మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలు పెట్టండి అని ఆయన ఎందుకు అంటున్నారో తెలుసా? మనం ఎంత ఎక్కువగా పెట్రోల్ వాడితే, ఎంత ఎక్కువగా బంగారం కొంటే మన రూపాయి అంతగా బలహీనపడిపోతుంది. ఇది గ్రేట్ డిప్రెషన్ కాకపోవచ్చు, కానీ మనం అప్రమత్తంగా లేకపోతే సామాన్యుడి జేబుకు చిల్లిపడటం ఖాయం. మనం పెట్రోల్ పొదుపు చేస్తేనే మన రూపాయిని మనం కాపాడుకోగలం. దేశం కోసం ఒక ఏడాది పాటు మన విలాసాలను పక్కన పెట్టగలమా? ఇదొక ఆర్థిక యుద్ధం. ఇందులో మనందరి పాత్ర కీలకం. మరిన్ని లోతైన విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి.